నిర్మాణాలు అక్రమమైతే మీరే కూల్చేసుకోండి. ఇది మీ అన్నకు కూడా వర్తిస్తుందా? మీ అన్న తిరుపతి రెడ్డి గారు ఇక్కడ మాదాపూర్ దుర్గం చెరువులో ఎఫ్టిఎల్ పరిధిలో బిల్డింగ్ కట్టిండు. ఆ బిల్డింగ్ కూడా ఇదే వర్తిస్తుందా? మీరు ఒక మాట ఉంటుంది, నిర్మాణాలు అక్రమమైతే మీరే కూల్చేసుకోండి అనే బదులు అన్న తిరుపతి రెడ్డి అన్న మీరే కూల్చేసుకోండి అన్న బిల్డింగ్ మన హైడ్రాక్ సంబంధించిన బుల్డోజర్ రాకముందే మీరే కూల్చేసుకోండి అన్న అని ఒకటి ముందు ఓ స్టేట్మెంట్ ఇస్తే మిమ్మల్ని బట్టి మిగతాలు కూడా అరే వాళ్ళ అన్నకే గంత పెద్ద హెచ్చరిక చేసిండు, వాళ్ళ అన్నకే వార్నింగ్ ఇచ్చిండు అంటే మన ఇండ్లకు రాకముందే మనం కూడా ఇవి కూలగొట్టుకొని మన సొంత జాగాలకు వెళ్ళిపోదామనే ఆలోచన వచ్చేది. పేదోళ్ళని కూల్చుకోమంటున్నావా? పెద్దోళ్ళని ఇడిచిపెట్టి. లేదంటే మేమే కూలుస్తాం. మీరు పేదోళ్ళ ఇండ్లు కూల్చండి, మీ ప్రభుత్వాన్ని కూల్చే బాధ్యత మాది. మీరు పేదల ఇండ్లు కూల్చుకుంటా పోర్రి, వాళ్ళ జీవితాలు కూల్చుకుంటా పోర్రి. మీ ప్రభుత్వాన్ని కూల్చే బాధ్యత మా ప్రజలది, మాది. కోర్టుల నుంచి స్టే తెచ్చుకున్న వేకేట్ చేయిస్తాం. చెరువులను చెరపట్టినోళ్లను చెరసాలకే. మీ ఫామ్ హౌస్ డ్రైనేజ్ నీళ్లను ప్రజలు తాగాల. అక్రమార్కుల వెన్నులో చలి జ్వరం పుట్టేలా హైడ్రా పనిచేస్తుంది. మూసి నిర్వాసితులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు. కాస్మోటిక్ పోలీసింగ్ కాదు, కాంక్రీట్ పోలీసింగ్ కావాలి. పోలీసుల పిల్లల కోసం 2 రెసిడెన్షియల్ స్కూల్స్. ఈ ఏడాది మరో 35,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడి. ఏఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. క్రిమినల్స్ తో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదు, కాస్మోటిక్స్ పోలీసింగ్ కాదు, కాంక్రీట్ పోలీసింగ్ అవసరమని కాకి డ్రెస్సులపై ప్రజల్లో విశ్వాసం కల్పించాలని రేవంత్ రెడ్డి అన్నారు. క్రిమినల్స్ తో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదని చెప్పారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో క్రీడా భవన్ ను ప్రారంభించారు. ట్రైనింగ్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 24 మంది ఎస్ఐ కేడెట్లకు ట్రోఫీలను అందించారు. ఆల్ రౌండర్ గా నిలిచిన పిల్లి భాగ్యశ్రీకి, జి సౌమ్య, ఎం జయపాల్ కు రివాల్వర్ ట్రోఫీని బహుకరించారు. పోలీస్ ఉద్యోగం అంటే భావోద్వేగం. కొత్తగా విధుల్లో చేరబోతున్న యువ పోలీసులు రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలను ఉక్కు పాదంతో అణచివేయాలి. మాదక ద్రవ్యాల మాట వింటేనే వెన్నులో వణికి పుట్టేలా చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. మొత్తానికి మరొక 35,000 ఉద్యోగాలు ఇస్తామనడం సంతోషం. కాకపోతే ఆ డేట్ ప్రకటించాలి త్వరగా. మీరు ఏమన్నారు? ఒక ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా 11,000 ఉద్యోగాలు ఏవైతే డిఎస్సి ఉన్నాయో వాటి ఎగ్జామ్ అయిపోయింది, వాటి రిజల్ట్ రావాల్సి ఉంది, వాటికి సంబంధించి పోస్టింగ్లు ఇవ్వాల్సి ఉంది. 11,000 ఉద్యోగాలు కూడా ఇప్పటి వరకు కూడా ఫుల్ఫిల్ చేయలేదు. ఇది 9వ నెల, వచ్చేది 10వ నెల. ఇక 3 నెలలు అయితే సంవత్సరం ఒడుస్తుంది. నీ ప్రభుత్వానికి ఏడాది మాసికం కూడా ఒడిచినట్టే. మరి ఇప్పటి వరకు కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే. కానీ ఇట్లా 35,000 ఉద్యోగాల పేరుతోటి నోరు తెరుచుకొని నిరుద్యోగులు ఎదురు చూసేటట్టు మభ్య పెడతాను. ఇది కాలే. ఇక పోలీస్ పిల్లల కోసం 2 రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నా. ఆల్రెడీ వాళ్ళకు నెల నెల ఉద్యోగాలు ఇస్తాను 1వ తారీఖే. ముందు మా పేద పిల్లల కోసం మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఎప్పుడు కట్టబోతున్నావో, దాని పునాదులు ఎప్పుడు తీయబోతున్నావో అది చెప్పు. అది 10 నెలలు గడిచింది, ఇప్పటి వరకు ఆ హామీ కూడా నెరవేర్చలేదు. ఇక నువ్వు కాంక్రీట్ పోలీసింగ్ చేస్తావా, ఇటుక పిల్లల పోలీసింగ్ చేస్తావా, అది నీ ఇష్టం. అది అది నీ బాధ్యత. ఎందుకంటే ముఖ్యమంత్రి నువ్వే కాబట్టి, హోంమంత్రి కూడా నువ్వే కాబట్టి ఎంత బలమైన పోలీసింగ్ వ్యవస్థను నిర్మిస్తావు అనేది అది నీ ఆలోచన, నీ బాధ్యత. ఇక మూసి నిర్వాసితులందరికీ డబుల్ బెడ్రూమ్ అనేది కూడా ఇవ్వవలసిందే. వాళ్ళ భూములు గుంజుకుంటావు కాబట్టి. ఇక అక్రమార్కుల వెన్నులో చలి జ్వరం పుట్టేలా హైడ్రా పనిచేస్తుంది. ముందు మీ అన్నకే పుడతలేదు, ఈ ఇతరులకి ఎందుకు పుడుతుంది? అక్రమంగా ఇల్లు కట్టుకున్నా మీ అన్నకే చలి జ్వరం వస్తలేదు. మీ ఫామ్ హౌస్ డ్రైనేజీ నీళ్లను ప్రజలు తాగాలనా? ఇప్పుడు కేటీఆర్ పేరు చెప్పకుండా కేటీఆర్ డ్రైనేజీ నీళ్లు ప్రజలు తాగాలనా అంటాను. నీకు దమ్ముంటే వెంటనే జన్వాడ ఫామ్ హౌస్ కూలగొట్టు. ఎందుకు ఆగింది జన్వాడ ఫామ్ హౌస్? పేదల ఇళ్లను కూల్చేసినట్టు జన్వాడ ఫామ్ హౌస్లు ఎందుకు కూల్చేస్తలేవు? మీ అన్ని ఇండ్లు ఎందుకు కూల్చేస్తలేవు? లేకపోతే ఇంకా మురళీమోహన్కి సంబంధించిన అక్రమ కట్టడాలు ఎందుకు కూల్చేస్తలేవు? పట్నం మహేందర్ రెడ్డి అక్రమ కట్టడం ఎందుకు కూల్చేస్తలేవు? ఎందుకంటే జన్వాడను ముట్టుకున్న తెల్లారే
వాళ్ళ అన్నను ఈ ఇండ్లు ముట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళ అన్న ఇల్లు అట్లనే ఉండాలంటే జన్వాడ జోలికి పోవద్దు. జన్వాడ కూలిన రోజు కేటీఆర్ ఫామ్ హౌస్ అని చెప్పబడుతున్న జన్వాడ ఫామ్ హౌస్ కూలిన రోజు ఈ మిగతా అన్ని ఫామ్ హౌస్లు కూడా కూలుతాయి. అవి అందుకు వీళ్ళ పెద్దోళ్ళకి అన్ని నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటారు, పేదోళ్ళ ఇండ్ల మీదకి బుల్డోజర్లు తోలుతారు. ఇది నడుస్తాను. కోర్టుల నుంచి స్టే తెచ్చుకున్నా వేకేట్ చేయిస్తాం. నువ్వు వేకేట్ చేయిస్తే వచ్చేదేముందల్లా? పత్రాలు మారాలి కదా, వాళ్ళు రిజిస్ట్రేషన్లు చేసుకొని ఉన్నారు. ఇప్పుడు ఇదే నాగార్జున ఎన్కన్వర్షన్ సంబంధించి కూలగొట్టిండ్రు, అక్కడ మీరు అక్రమ కట్టడం అని కూలగొట్టిండ్రు. మరి పేపర్లు ఏమన్నా మారినాయా? నాగార్జున పేరు మించెళ్ళి మళ్ళీ ప్రభుత్వం చేతులకి ఏమన్నా వచ్చినాయా? వెకేట్ చేయిస్తామంటే వెకేట్ చేయిస్తా వచ్చేదేమున్నది? అది మొత్తం ప్రభుత్వ పరమైనప్పుడు కదా అది ప్రభుత్వ ఆస్తులు అని చెప్పుకుందానికి ఉండేది.